వెల్కమ్ టు ప్రజా వాయిస్. మొత్తం మీద రేవంత్ సర్కార్ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నా చాలా మంది ఎదురు చూపులు మాత్రం నాకు మంత్రి పదవి వస్తుందన్న చర్చ మాత్రం జరుగుతా ఉంది. మొన్నటికి మొన్న ఏప్రిల్ 3 తారీఖు 4 తారీఖు లోపు మంత్రి పదవులు అయిపోతాయన్న నేపథ్యంలో చాలా మంది ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టిన పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. ఏకంగా మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఒక అడుగు ముందుకేసి నాకు ఒకవేళ మంత్రి పదవి రాకపోతే నేను రిజైన్ చేసి ఒక బీసీని గెలిపిస్తానని డైలాగులు మాత్రం వస్తా ఉన్నాయి. ఇదే డైలాగ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నుంచి వచ్చింది కానీ మళ్ళీ టికెట్ల విషయానికి వచ్చేసరికి బీసీలను దూరం చేస్తున్నారన్న చర్చ మాత్రం కాంగ్రెస్ లో జరుగుతా ఉంది. సరే, నిజంగానే మహేష్ కుమార్ అన్న మాత్రం ఒక స్టెప్ ముందు తీసుకున్నాడు. కంప్లీట్ గా అంటే 2 మంత్రి పదవులు ఇప్పటి వరకు ఉన్నాయి, ఇంకా 2 కూడా బీసీలకు రావాలన్న చర్చ మాత్రం జరుగుతా ఉంది. మరి నిజంగానే చర్చ జరుగుతుందా ఏంటి అనేది ఒకసారి మహేష్ కుమార్ గౌడ్ అన్న పిసిసి చీఫ్ ఏం మాట్లాడతాడో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కేబినెట్ విస్తరణలో ఇబ్బందులు, 6 స్థానాలకు చాలా మంది పోటీ, మరో 2 బీసీలకు ఛాన్స్ ఇవ్వాలని అధిష్టానానికి రిక్వెస్ట్ చేశా. మైనారిటీకి పక్కాగా చోటు, ఢిల్లీలో మీడియాతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 3 లేదా 4 తేదీలో కేబినెట్ విస్తరణ ఉంటుందని అంతా భావించారు. ప్రస్తుతానికి మంత్రివర్గ విస్తరణకు మరింత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా కేబినెట్ విస్తరణ విషయంలో తెలంగాణ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలతో మొత్తానికి మంత్రివర్గ విస్తరణలో 6కి చోటు దక్కే వీలుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఢిల్లీలో గురువారం మంత్రులతో కలిసి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఇబ్బందులు ఉన్నాయని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ఇబ్బందులు ఏందో తెలియాల్సిన అవసరం ఉంటది. ఈ నెల 3, 4 తేదీలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే అంతా మీడియా సృష్టి అని కొట్టిపారేసింది. మొత్తం మీడియా సృష్టి అంట. మీరు చెప్పలేదు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, మీడియానే సృష్టి. ఆ మీడియాకు లీకులు ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఇదే కాంగ్రెస్ వాళ్ళు కాదా? కొండా సురేఖ ఉంది, పొన్నం ప్రభాకర్ రావు ఉన్నాడు, బీసీల మీద చర్చ జరుగుతుంది. ఇంకో 2 బీసీలకు రావాలని కోరుకోవడంలో మంచి ఉద్దేశమే అది. ఓ మైనార్టీకి బ్రహ్మాండంగా చోటు కల్పిస్తున్నాడు, మంచి ఉద్దేశమే. కానీ ఇప్పటికే రెడ్డిలు అనేక రకాలుగా ఉన్నారు కదా, మళ్ళా రెడ్డిలకు మంత్రి పదవులు రావడం అదొక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా మంచోడికి వస్తే తప్పులేదు, కానీ సామాజిక కోణంలో చూసి 42% ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ 42% ఏదైతే స్థానిక సంస్థలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇచ్చిందో అదే విధంగా ఇక్కడ కూడా ఇప్పుడు బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికే చాలా మంది చక్కెర కొడుతూ ఉన్నారు. మరి ఎవరికి వస్తుంది? సుదర్శన్ రెడ్డికి వస్తుందా, మల్రెడ్డి రంగారెడ్డికి వస్తుందా, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నాకే వచ్చేస్తుంది హోమ్ మినిస్టర్ అని ఆయన చెప్తా ఉన్నారు. మరి బీసీ కోటాలో ఏకైక ముద్రాజ్ ఎమ్మెల్యే మక్తాల్ నుంచి పోటీ చేసి గెలిచిన వాకిడి శ్రీహరికి వస్తుందన్న చర్చ జరుగుతూ ఉంది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్కి వస్తుందన్న చర్చ జరుగుతుంది. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి వస్తుందన్న చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డికి మాత్రం ఇప్పటి వరకు ఎవరిని తీసుకోలేదు, ఆదిలాబాద్ లో తీసుకోలేదు. మరి ఎవరికి వస్తుంది ఏంటి అనేది చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికీ కాలయాపన చేయకుండా మంత్రివర్గ విస్తరణ చేస్తే అది కాంగ్రెస్ పార్టీకి మంచి జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు మంత్రివర్గంలో కనుక చోటు లభిస్తే 6 ఇంకా మంచిగా పనిచేసే అవకాశాలు ఉంటది. కానీ రాని వాళ్ళు డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అన్న నేపథ్యంతో ఆగుతున్నట్టు తెలుస్తా ఉంది. మరి ఏం జరుగుతుందో ఇప్పటికన్నా మహేష్ కుమార్ అన్న చెప్పినట్టు ఇమ్మీడియట్లీగా మంత్రి పదవులు వస్తే చాలా మంచిదని ప్రజా వాయిస్ కూడా కోరుకుంటుంది.